వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన తర్వాత మొత్తం సర్వీస్ అంతా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో సారాంశం ఏంటంటే, వీడియో అసలు దేనికోసం అంటే, ఒక డాగ్కి కడుపు దగ్గర కన్నం పడిపోయింది సైడ్న. దానికోసం షార్ట్ పెట్టాను. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అని కూడా అడిగాను. కొంతమంది సపోర్ట్ చేశారు. దానికోసం వీడియో నాకు కనిపించింది. డాగు రామతీర్థాల దగ్గర కనిపించింది. అంటే విజయనగరం నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరం అండి రామతీర్థాల కొండ. విజయనగరం దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అయితే కనిపించి రోడ్డు మీద కనిపించి ఇలాగ నులుసుకుంటుంది డాగు. ఏంటి డాగ్ ఎలా నడుస్తుంది డిఫరెంట్గా? నేను ఫస్ట్కు దాన్ని కన్నం పడిపోయిన విషయం చూడలేదు. డాగ్ని చూసి ఏంటి ఇలాగ నులుసుకుంటుంది, ఏమైంది డాగ్కి, వామిటింగ్ చేసుకుంటుందేమో అనుకున్నాను. ఫస్ట్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు డాగ్ ఎలా మూవ్ అవుతుంది కదా, ఊగిపోతుంటుంది, అలా అనుకున్నాను. చూస్తే వాకింగ్ కూడా దాని డిఫరెంట్గా ఉంది. ఏంటి వాకింగ్ డిఫరెంట్గా ఉంది, పారావైరస్ కానీ వచ్చిందా ఏంటి అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, డాగ్ కన్నం పడిపోయిందండి. ఇగోండి, మేము ఉన్నామని ఆ గడ్డి కుప్పలో, మేము వెనకతలు వస్తామని గడ్డి కుప్పలో దూరిపోయిందండి. గడ్డి కుప్పలో దూరిపోతే దాని బాధకి అక్కడున్న ఒక అతని సహాయంతో ఇగోండి పట్టుకొని ప్రజెంట్కి వెంటనే, మరి నైట్ ప్రైవేట్ క్లినిక్ నైట్ ఉంటుంది, మార్నింగ్ ఉండదు, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలి అర్జెంటుగా. దీనికి ఏదో ఒకటి యాంటీబయాటిక్ అని ఇప్పించకపోతే అది ఉసూరుమంటుంది. ఎంత గట్టిగా ఏడుస్తుందనంటే నాకైతే చాలా దుఃఖం వేసిందండి డాగ్ని చూసి. గట్టిగా అరుస్తుంది, దాని కడుపులో కన్నం పడిపోయింది, ఒకవైపు పురుగులు పడుతున్నాయి, అదేవిధంగా పేగు కనబడుతుంది, దుమ్ము ఒక సైడ్ దుమ్ము ఒకటి కనబడుతుంది. చిన్న చిన్న మన గ్రాస్ ఎలాగైతే వస్తుందో ఆ ప్లేస్లో గడ్డిలా మొలిచిపోయిందండి బయటికి. నాకైతే అంటే చూడడానికి కూడా కొంచెం అసహ్యంగా అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎలాగా ఈ ప్రాణి తట్టుకుందో ఎన్ని రోజులు అనిపించింది నాకు నిజంగా. అంటే ఆ ఏరియాలోనే ఉంటుందట అది. ఆ చుట్టుపక్కల ఇగోండి, ఇదే మా గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరంలో. ఇక్కడికి తీసుకొచ్చాను లోపలికి. ఇగోండి మా మిస్సెస్ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని వెళ్ళాలి. చాలామందికి డౌట్ రావచ్చు ఏంటంటే, కొంతమందికి అంటే అతి మేధావులు ఉంటారు, చాలా ఎక్కువ మేధావులు ఉంటారు. అంటే మనసుతో ఆలోచించాలి ప్రతి విషయాన్ని, అప్పుడు ఏదైనా బాగుంటుంది. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, సపోర్ట్ చేయమన్నారు కదా, ఎంత కొంత ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉంటారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్నీ ఫ్రీయే కదా అనుకుంటారు చాలామంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్నీ ఫ్రీ ఏం కాదండి. నేను మార్నింగ్ టైము ప్రైవేట్ క్లినిక్ ఉండదనే దాన్ని తీసుకొచ్చాను. అర్జెంటుగా దాని ప్రాబ్లం ఎంతో కొంత దానికి తగ్గించాలి. దాని నొప్పని, దానికి ఏంటి ప్రాబ్లం అనేది నొప్పని తగ్గించడం కోసం మార్నింగ్ అర్జెంటుగా తీసుకొచ్చాను. లేకపోతే ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం, కానీ ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే తట్టుకోలేదు నొప్పి. అందుకనే డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో. ఈవినింగ్ మళ్ళీ నేను ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్తానండి. మార్నింగే దీని ఇప్పుడు అది బాత్తో ఉందని ఈవినింగ్ చూపిద్దాం అనుకోకూడదు కదా, తీసుకెళ్ళాలి, చూపించాలి ముందుగా ఏమవుద్దని. రెండోది, చాలామందికి తెలియదు, ఏమనుకుంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఏమి అవ్వవు కదా అని అనుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక మీకు చెప్తే నమ్మరు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు రాసిన బిల్లే నాకు 2,000 దాటింది. మెడిసిన్స్ బిల్లు, దీనికోసం రాసిన బిల్లు. అంటే బయటికి తెలియదు చాలామందికి. ఏమనుకుంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఫ్రీ అని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అన్ని మెడిసిన్స్ ఉండవు. ఉన్నా పని చేయకపోతే వాళ్ళు బయటికి రాస్తారు. వాళ్ళు రాయడం మంచిది, అలా రాయబట్టే కొంతదైనా సరే ప్రాబ్లం క్లియర్ అవుద్ది. ఇతనికి కొంచెం ఆ డాగ్ అలవాటు అండి. అంటే అతను పెంచుకోవట్లేదు, కానీ అతనికి కొంచెం అలవాటు. చిన్నప్పటి నుండి చూస్తున్నారట వాళ్ళు ఒక మిస్టేక్ చేశారండి. అంటే వాళ్ళని తిట్టుకోకండి, వాళ్ళకి తెలియదు కదా, తెలియక చేసిన మిస్టేకే పాపం. దాని నుంచి పురుగులు వస్తున్నాయి అని చెప్పి పినాయిల్ వేసారటండి. పినాయిల్ అయితే పురుగులు పోతాయని. పాపం చూడండి ఎంత అజ్ఞానం, చాలామందికి తెలీదు. అంటే సొంత వైద్యం చేసేయకూడదు దేనికైనా సరే. చూడండి ఎలా అయిపోయింది చూసారా, పేగులు కనబడడం ఆ ప్లేస్లో. మరీ చూడడానికి కూడా కొంచెం బాగాలేదు. అయినా సరే మన వాళ్ళకి తెలియాలి దాని డెప్త్ ఏంటనేది తెలియడం కోసమే చేశాను తప్ప మీకేందో ఇబ్బంది పెట్టడం కోసమని కాదండి. కానీ ఫ్రెండ్లీగా ఉంది డాగు. అంటే కరిచడం, అరిసియడం అలా కాకుండా నొప్పికే, బాధకే అరుస్తుంది తప్ప కానీ మన మీద సీరియస్ అవ్వట్లేదండి అస్సలు. చాలా ప్రశాంతం, కామ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 ఇంజెక్షన్స్ ఇక్కడ వాళ్ళు చేశారు. మళ్ళీ ఒక 3 ఇంజెక్షన్స్ బయట నుంచి తెప్పించాం. లోపల అంటే ఏమన్నారంటే డాక్టర్ గారు వచ్చారు, ఇది వూండ్ లోపల ఉందండి, పుండు పెద్దది ఉన్నట్టుంది లోపల, సర్జరీ పడుతుందేమో అన్నారు. ఆ చుట్టూ కూడా కన్నాలు పడిపోయి మొత్తం. ఈ దెబ్బ అయితే ఎక్కడ ఉందో దాని చుట్టూ మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న మొత్తం చుట్టూ కన్నాలు పడిపోయి. చాలా పెద్దది ఉంది, ట్యూమర్ ఉందని అంటున్నారు సారు, ట్యూమర్ ఉందని చెప్పారు. అయితే మనకి యాక్చువల్లీ మనం ఎప్పుడు
చూపించే డాక్టర్ గారు ప్రైవేట్ అతను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరే, కానీ అతనికి ప్రైవేట్ క్లినిక్ ఉంది. ఆ క్లినిక్కే యాక్చువల్లీ మనం ఇప్పుడు తీసుకెళ్ళాలి, కానీ ఇది మార్నింగ్ కనిపించింది, వెంటనే వదిలేసి మళ్ళీ సాయంత్రం వరకు వెయిట్ చేయలేము, ఎందుకంటే దాని పరిస్థితి బాగాలేదు. అందుకే ఇప్పుడు అర్జెంటుగా ఎంతో కొంత ఉపశమనం కలగాలి కదా, తట్టుకోలేకపోతుంది పాపం దాని బాధ. రోడ్డు మీద చూసి నాకే దుఃఖం వేసింది. ఇగోండి ఇంజెక్షన్స్ అవి చేస్తున్నారు. ఒక 5 ఇంజెక్షన్స్ చేసి మెడిసిన్ రాశారండి. నేను బయట నుంచే మెడిసిన్ తెచ్చాను, ఎందుకంటే మెడిసిన్ వాళ్ళు యూజ్ చేయాలి. మెడిసిన్ యూజ్ చేయమని చెప్పారు, ఒక 2-3 డేస్ యూజ్ చేయమని చెప్పారు. అయితే మెడిసిన్ యూజ్ అంటే నేనేంటంటే మెడిసిన్ యూజ్ చేసి 2-3 రోజుల వరకు ఆగను. ఈరోజే ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోదాం హాస్పిటల్కి ఈవినింగ్, కానీ మార్నింగ్ చూపించాలి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే దాని పరిస్థితి ఏం బాగాలేదండి. మనుషులైతే మనం అలాగే వదిలేస్తామా? ఎన్ని బాధలు పడిపోయి ఎన్ని దగ్గర పరిగెట్టి ఎన్ని అప్పులు చేసేనా బతికించాలని చూస్తాం. అదే మూగజీవి అంటే ఎవరికీ లెక్కలేదు. కుక్క అంత అసహ్యించుకుంటారు చాలామంది. అయితే నిజమండి, వాటిలో ఉన్న విశ్వాసం నిజంగా ఏ మనిషిలో కూడా నేను చూడలేదండి ఇంతవరకు. ఎంత మంచిదంటే దానికి ఎంత నొప్పి వస్తుందో తెలియదు, అయినా సరే అతను దానికి తెలుసు కాబట్టే కనీసం ఒక్క మాట అయినా తను అనలేదండి, అరలేదు, పెద్ద కరడానికి ఏం ట్రై చేయలేదు. నేను కూడా పట్టుకున్నాను కానీ ఏం అనలేదు. అయితే ఇంజెక్షన్స్ చేసి 3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచండి అని చెప్పారు. అయితే 3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచే టైప్ నేను కాదు, నేను అలాగ ఎప్పుడు చేయను. నేను మూగజీవాల విషయంలో క్విక్గా ఉంటానండి. అంటే నాకు ఫస్ట్ విషయం ఏంటంటే ఈ డాగ్ని చూడగానే మొదట భయం కలిగింది ఏంటంటే డబ్బుల కోసం. ఇప్పుడు ఏదైనా మనం ట్రీట్మెంట్ చేయించాలనుకోండి, అమౌంట్తో కూడుకున్న పని. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి చాలామంది ఇదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఏం కాదండి మెడిసిన్. ఇగోండి ఆ బాటిల్ ఒకటే ఇచ్చారు, మిగతా మెడిసిన్ అంతా నేనే కొన్నాను. ఇగోండి పక్కన పౌడర్ ఉంది, ఆ పౌడర్ కూడా కొన్నాను. ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఒక స్ట్రిప్ తక్కువ కాదండి, చాలా ఎక్కువ స్ట్రిప్, ఒక 600-500 స్ట్రిప్లు అవి కొనేసి తెచ్చాను. ఎందుకంటే మరి యూజ్ చేయాలి కదా ఎలాగైనా సరే, రేపు పొద్దున్న ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే అవే యూజ్ చేస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. అందుకనే తీసుకొని మళ్ళీ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ రామతీర్థ వెళ్ళిపోతున్నాం. అయితే ఈ ప్రక్రియ అంతా ఫుల్గా ఎండండి బాబు, విపరీతం ఎండ. ఒకటి డాగు బాగా ఆయాసపడిపోతుందండి ఈ ఎండకి, పాపం తెచ్చి చాలా ఇబ్బంది. నాకు ఒకటి ఊపిరి రావట్లేదు, మాస్కులు పెట్టుకుంటాను యాక్చువల్లీ, ఎప్పుడు మాస్క్ తీసాను ఈ ఎండలో ఒకవైపు. రెండోది మార్నింగ్ ఫీడింగ్కి వెళ్తున్నాను, ఫీడింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు కనిపించింది. వచ్చిన తర్వాత స్నానం చేసి తిందాం అనుకున్నాను, అసలు తినడం అవ్వలేదు. మధ్యాహ్నం 2 అయిపోయింది. ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి నాకైతే చాలా ఆకలి, దాహం ఒకవైపు, హెడ్ఏక్ ఒకవైపు, చాలా ఇబ్బంది అండి. పాపం మన గురించి వదిలేండి, డాగ్ చాలా అలసిపోయింది. వెళ్ళిన వెంటనే ఆ కళ్ళంలో వాళ్ళకి ఏదో కళ్ళం ఒకటి ఉంది అక్కడ, ఇటుకలు బట్టి పక్కన కళ్ళం ఉంటే ఆ కళ్ళం దగ్గరికి వెళ్తే వాళ్ళ బకెట్లో వాటర్ పెడితే గేదెలు గట్ట ఆ నీళ్ళు గబగబా తాగేసిందండి. పాపం అలసిపోయింది. ఇక నెల్లిమర్ల నుంచి పక్కకి రామతీర్థాల జంక్షన్ అంటారు దీన్నే, ఈ పక్కకి తిరిగి వెళ్ళాలిగా. మన విజయనగరం వాళ్ళకి బాగా తెలుస్తుంది, విజయనగరం వాళ్ళకి, లోకల్ వాళ్ళకి, నెల్లిమర్ల వాళ్ళకి తెలుసు, ఈ రూట్ బాగా తెలుసు వాళ్ళకి. అందుకే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కేసు తీసుకోవాలి, ఒక డాగ్ని చూడాలంటే డబ్బులు ప్రాబ్లం కదా, మనం డబ్బులు చూసుకొని ఆగేంత పరిస్థితి దీనికి లేదు. అందుకే నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను, దయచేసి మీ అందరి హెల్ప్ కావాలండి, నేను సొంతంగా చేయలేను, ఎందుకంటే ఇంత డబ్బులు వేయనుకుని నేను పెట్టలేను. ఇప్పుడు ఫీడింగ్ చేసుకొని మళ్ళీ 200 డాగ్స్ దాటిపోయి ఇప్పుడు నాకు మార్నింగ్ 100, నైట్ 100 ఫీడ్ చేస్తున్నాం. ఫీడ్ చేయడమే కాదు, పెట్రోల్ ఖర్చు చాలా ఉంటుంది కదండి. దాంతో ఈ స్కిన్ ఎలర్జీ డాగ్స్ మెడిసిన్ ఖర్చు. ఇప్పుడు కొత్తగా వాటర్ బౌల్స్ పెట్టిస్తున్నాం, నెక్స్ట్ వీక్ మొత్తం అంతా ప్లేస్ అయిపోతాయి వాటర్ బౌల్స్ పెట్టడమే కాదండి, వాటర్ బౌల్స్ పెట్టిన తర్వాత వాటర్ ఫిల్ చేయాలి 2-3 రోజులకి ఒకసారి వెళ్ళి, అది కూడా ఖర్చుతో కూడా. అందుకనే ఒక కేసు తీసుకోవాలంటే ఎంతో భయపడతాను నేను. భయపడి నాకున్నది ఎవరండి, నాకున్నది మీరే, సబ్స్క్రైబర్సే నాకున్నారు. సబ్స్క్రైబర్స్ తప్ప నేను సొంతంగా ఏం చేసేలేను కదా, ఇది సబ్స్క్రైబర్స్తోనే వెళ్తున్నాను, సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్తున్నానండి. ఈ డాగ్ని చూసి నాకు ఒకటే అనిపించిందండి, నిజంగా మనం కానీ వదిలేసి ఉంటే ఆ టైంకి నాకు తెలిసి ఒక 4-5 రోజులకి నొప్పికి చచ్చిపోదండి నిజంగా. డాక్టర్ గారు కూడా ఇంత లేటుగా తెచ్చారనంటే నేను చెప్పాను అప్పుడు, మాది కాదండి ఇది, ఇంకో దగ్గర తెచ్చానని. ఇంకో దగ్గర తెచ్చారా, భలే తెచ్చారండి, మీకు నిజంగా గొప్ప ప్రేమ అంటున్నాడు అతను. ప్రేమనండి, మరి ఏం చేస్తాం, చూసి తట్టుకోలేకపోయాను. డాగ్ పరిస్థితి చూసి గట్టిగా పక్కన చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంది.
చూసారా మా నడక గట్ట దాని పరిస్థితి ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అరవడానికి కూడా ఓపిక లేదండి దానికి, అరట్లేదు. అరడానికి అని మూలుగుతుంది తప్ప ఏదో అరడానికి లేదు. ఇగోండి చుట్టుపక్కల ఎలా తిరుగుతారు ఎప్పుడును, ఈ చుట్టుపక్కల తిరుక్కొని ఇక్కడే ఉంటాయట ఈ డాగ్స్. 4-5 డాగ్స్ ఉన్నాయి, చిన్న పిల్ల కూడా ఒకటి ఉందండి ఇక్కడ డాగు. ఇగోండి పాపం దామేసి నీళ్ళు తాగేసింది ముందు, మళ్ళీ ఇగోండి ఇది. ఆ వీడియో తీయలేదు, తాగుతున్నప్పుడు తీయలేదు సరిగ్గా వీడియో. స్ప్రే కూడా చేయమన్నారు సారు. స్ప్రే చేసి నేను యాక్చువల్లీ ఏమనుకున్నా, నా ఉద్దేశం ఏంటంటే చూద్దాం, ఒకవేళ క్యూర్ అయితే ఈవినింగ్ కల్లా క్యూర్ అయితే ఒక 2 days వెయిట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక పరిస్థితి అంతా మారిపోయిందండి. సాయంత్రం వాళ్ళు నాకు కాల్ చేశారు, మళ్ళీ గట్టిగా అరుస్తుందండి డాగ్ అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నేను సాయంత్రం ఫీడింగ్ కోసం అని మిల్క్ కోసం పెడిగ్రీ కోసం వెళ్ళాను. ఆ టైంలో కరెక్ట్గా ఫోన్ చేశారు, ఇగోండి వీళ్ళకి ఎన్ని ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చాను ముందే మధ్యాహ్నం. ఈ ట్రీట్మెంట్కి తీసుకొచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వాటికి ఎలాగ యూజ్ చేయాలో అన్నీ చెప్పేశాను వాళ్ళకి. వాళ్ళు కూడా అన్నీ విన్నారు. ఆ డాగ్కి స్ప్రే కూడా మా ముందే చేశారు. వాళ్ళకి ఎలా స్ప్రే చేయాలి సరిగ్గా తెలియదు, నేను చెప్పాను ఏ విధంగా స్ప్రే చేయాలనేది కూడా చెప్పాను. వాళ్ళు స్ప్రే కూడా ఆ విధంగా చేశారు. స్ప్రే చేసి ఫోన్లే తగ్గిపోయింది. స్ప్రే చూసారా ఎలా స్ప్రే చేస్తున్నారో, ఆ లోపలికి మొత్తం కనిపిస్తుంది. ఎవరైనా ఒకవేళ చూడడానికి వీలు లేదు, ఇష్టం లేదంటే వీడియో చూడకుండా సైడ్ పెట్టేసి చూడండి, వినండి. జస్ట్ ఇబ్బంది అంటే, ఎందుకంటే కొంతమందికి నచ్చదు ఇలాంటివి చూడడం, నాకు కూడా నచ్చదండి. కానీ మరి ఏం చేస్తాం, తప్పదు. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి దాని పరిస్థితి ఏంటని తెలుసుకోవడం కోసం చూడాలి, అంతే తప్ప ఇంకేం కాదు. చాలా కులిపోయింది. ఇగో నైట్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతున్నానండి. ఎందుకని చెప్పరా, నా మనసు ఒప్పలేదండి. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి వదిలేయడం అనేది మన పద్ధతి కాదండి. మనం ఏంటంటే క్యూర్ చేయాలి, మొత్తం లాస్ట్ వరకు దాన్ని క్యూర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి రాత్రి కూడా బయలుదేరే వెళ్తున్నాను మళ్ళీ దాని దగ్గరికి. అదే రోజు వెళ్తున్నాను, వెళ్ళి తీసుకొచ్చి ప్రైవేట్ క్లినిక్లో చూపించాలి. దాని పరిస్థితి ఏంటో దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే సార్ తీసుకొని రమ్మన్నారు, ఏంటి దాని పరిస్థితి చూద్దాం, సర్జరీ పడుతుందా లేకపోతే ఏంటి అనేది చూద్దామని చెప్పారండి సారు. అందుకే వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ చాలామంది ఎలా ఉంటారంటే, సరేలే చూద్దాం ఎక్కడి వరకు, మనకి ఎంత ఖర్చు అయిపోతుంది కాబట్టి ఇక్కడతో చాలు ఇంకా అనుకుంటారు. నాకు అలాంటి మనస్తత్వం కాదండి. నేను ఒక పని ఏదైనా పూనుకున్నానంటే అది ఫైనల్ అయిందాక, అది ఒకవేళ దానికి బాగోపోతే చనిపోని, కానీ అది దాన్ని చనిపోయినంత వరకు కూడా నేను దానికి తోడుంటాను. అంటే ఈ డాగ్ కోసం అన్నట్లు జనరల్గా చెప్తున్నాను. నేను వదలను. నేను ఒక పని మొదలు పెట్టానంటే డెఫినెట్లీ పూర్తి చేస్తాను. రెండోది, నేను మీ అందరి దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నాను కాబట్టి నేను మీ అందరికీ రెస్పాన్సిబుల్గా ఉంటానండి. ప్రతిది కూడా అప్డేట్ ఇస్తాను నేను. డాగ్కి ఎలా ఉంది ఏంటి, ఇదే కాదు, ఈ డాగ్ అని కాదు, ఏ డాగ్ విషయంలోనే సరే. ఇప్పుడు వాటర్ పాట్స్కి సపోర్ట్ చేయండి అని చెప్తాను. ఆ వాటర్ పాట్స్ పెట్టడం, వాటర్ వేయడము, అవి తాగడము, నెక్స్ట్ టైము 2-3 సార్లు కూడా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ తీసి చూపించడం కూడా అన్నీ చేస్తాను. నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను ఆ విషయంలో. ఎవ్వరు భయపడే అవసరం లేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఏమాత్రం కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనండి. ఎందుకంటే మీకు ఏం కావాలి, మీరు ఏ విషయంలో హ్యాపీ అవుతారో నేను ఆ విషయాన్ని మీకు ఇస్తాను. అంటే మనం డాగ్స్ని ఫీడ్ చేయాలి, వాటిని సురక్షితంగా చూసుకోవాలి, వాటిని బాగా చూసుకోవాలి. వాటికి ఏదైనా కష్టం వస్తే మనం ముందు ఉండాలి. ఎందుకంటే లోకంలో క్రూరమైన మనుషులు ఉన్నారండి. దారుణంగా పొందూరులో 300 కుక్కలు చంపేశారండి. 300 డాగ్స్ని చంపేసి అక్కడ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చంపేసి పూర్తి చేశారు. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని బయటికి తీసి ఎగ్జామిన్ చేశారు. అక్కడ వాళ్ళని కూడా సస్పెండ్ చేయమని చెప్తున్నారు. సస్పెండ్ చేశారు అనుకోండి ఉద్యోగిని, ఏమవుద్దండి, మళ్ళీ రీజాయిన్ అవుతారు తర్వాత. కానీ డాగ్స్ ప్రాణాలు మళ్ళీ వస్తాయా చెప్పండి? ఎంత మూర్ఖంగా ఉన్నారో చూడండి. వాళ్ళకి తెలుసండి, నేను సస్పెండ్ అయితే అవుతాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను, మళ్ళీ జాయిన్ అయిపోతాను అని తెలుసు. సస్పెండ్ చేయితే ఏమైపోద్ది చెప్పండి? కొన్ని రోజులకే మళ్ళీ వస్తారు. డాగ్స్ని చంపేయడం అనేది ఈ మధ్య విపరీతం అయిపోతున్నారు. డాగ్స్ చంపడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. డాగ్స్ని చంపేయడం, అది క్రూరత. ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోలేక వీళ్ళు దమ్ము ఏంటనేది కుక్కల మీద చూపిస్తానండి. నిజం, నీచులు, పనికిమాలోళ్ళు కుక్కలను చంపుతున్నారంటే నిజంగా పనికిమాలిన వ్యక్తులు. ఎందుకంటే ఒడిశాలో అనుకుంటాను ఒక డాగు 11 మంది పిల్లల్ని కాపాడిందండి, ప్రాణాలు పాము దగ్గర నుంచి. అలాంటి వీళ్ళ కళ్ళు కనబడవు. ఎక్కడో ఒక డాగ్ ఏదో కుక్క అరిస్తే 100 సార్లు సోషల్ మీడియాలో అదే తిప్పుతారండి పనికిమాల వెధవలు. అంతేగాని వాటికి కూడా మనలాగే నొప్పి ఉంటుంది, వాటికి కూడా మనలాగే ఫ్యామిలీ ఉంటుంది, వాటికి కూడా మనలాగే ఆకలి ఉంటుంది, నొప్పి ఉంటుంది అని తెలియదండి వీళ్ళకి. తెలీదా అంటే తెలియదు కాదు. వాటిని ఎవడైనా కొడితే తల మీద, మనం ఆడి తల మీద ఒకసారి కొడితే అప్పుడు అర్థమవుతుంది, నెక్స్ట్ టైం కొడితే ఇలా నొప్పి ఉంటుందా పాప మాటలకని. అంటే ఇలాంటివి వైలెంట్గా మాట్లాడకూడదు. కానీ ఏం చేస్తాం చెప్పండి, బాధ.
బాధ వచ్చే ఈ విషయం మాట్లాడుతున్నాను అంతే తప్ప నేనేదో ఎవరినో వైలెంట్గా బిహేవ్ చేయమని కాదు. మనలో ఉన్న బాధ అంతే. ఎందుకంటే అవి కూడా సున్నితంగా ఉంటాయి కదండి. మనం కొట్టే హక్కు మనకు ఎక్కడదండి వాటిని. డాగ్స్ని చంపే హక్కు మనకెక్కడదండి నిజంగా. మనకి డాగ్స్ని చంపే హక్కు కానీ కొట్టే హక్కు కానీ మనకు లేదు. మనం అసలు అలాంటి పనులు చేయడానికి లేదండి. చాలామంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు అండి, సుప్రీంకోర్టు తీర్పులో చంపమని ఏమి ఎక్కడ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు చాలామందికి తెలియదు ఆ విషయం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఇంకా రెచ్చిపోతున్నారు. మాకు సుప్రీంకోర్టే తోడుంది ఇంకేట్లే అన్నట్టు ఉన్నారు. అయితే వీటి మీద మంచి విషయాల్లో చూపించరండి ఇలాంటి చొరవ. పనికిమాల విషయాల్లోనే చూపిస్తారు మనుషులందరూ కూడా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, యానిమల్ లవర్స్ అంటే ఒకరిగా ఉండాలండి. ఒకరు ఏదో ఫీడ్ చేస్తే ఏంటి వాళ్ళు పిడిగ్రీ ఫీడ్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు పాలు ఫీడ్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు సరైన పద్ధతులు చేయట్లేదు, ఇదే పద్ధతి, ఈ సర్వీస్ ఎలా చేయాలి, ఆ పనికిమాల మాటలు వదిలేసి అందరూ కలిసి ఐక్యతగా ఉండడం అనేది మొదట నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు అంతా బాగుంటుంది. ఎందుకంటే యానిమల్ లవర్స్కే పడదు. వాళ్ళకేంచో వీళ్ళు ఫీడ్ చేసిన పద్ధతి వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఫీడ్ చేసిన పద్ధతి వీళ్ళకి నచ్చదు. ఈ ఛానల్ అంటే ఆ ఛానల్కి పడదు. ఎందుకు పనికిమాల బుద్ధులండి నేను. మనం అందరం యానిమల్ లవర్స్ అండి. ఎవడలా ఫీడ్ చేస్తే మీకెందుకు నాకు అర్థం కాదు. మన బాధ ఏదో మనం పడాలి. ఎవరు స్తోమత తగ్గితే వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళకాలే సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళకాలే ప్రశ్నించుకోవాలి అంతే తప్ప మనము ఎవరిని మనం క్వశ్చన్ చేయకూడదు. మనల్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామనేది ఫస్ట్. యాజ్ ఏ యానిమల్ లవర్గా మనం చేయాల్సిన పని ఏంటి అసలు? ఫస్ట్ విషయం, డాగ్స్కి కానీ ఏ జంతువుకైనా సరే ప్రమాదం వచ్చేటప్పుడు మనం వాటిని ఎదుర్కోవాలి, వాటికి హెల్ప్ చేయాలి, వాటికి తిండి పెట్టాలి, సురక్షితంగా ఉండేట్టు చూడాలి. అంతే తప్ప యానిమల్స్ ఫీడ్ చేస్తున్న వాళ్ళతో గొడవ పడితే ఏందని నాకు అర్థం కాదు. పనికిమాల బుద్ధులు ఇలాంటివి చూస్తున్నాను, నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది ఇలాంటివి. ఇక డాగ్ని తీసుకెళ్ళి మళ్ళీ నైట్ కూడా వెళ్తున్నాం ప్రైవేట్ డాక్టర్ గారి దగ్గరికి. మనం ఎప్పుడు చూపించే అతను వేరే డాక్టర్ ఒక ఆయన, కీర్తి మేడం ఈయన ప్రిఫర్ చేసింది డాక్టర్ గారిని. కీర్తి మేడం తెలుసు కదా మీ అందరికీ, ఆవిడే ప్రిఫర్ చేశారు. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ గారు చూసి ఏంటి దీనికి సర్జరీ అంటారా, సర్జరీ చూసుకొని సర్జరీ అంటే సర్జరీ చేస్తాం, లేదంటే మెడిసిన్ వాడతాం. ఇంకో స్టార్ట్ అయ్యాం, నైట్ వెళ్తున్నాము. డాగ్ బాగా ఆయాసం వచ్చేస్తుందండి పాపం, బాగోపోవడం ఏటో కానీ విపరీతం ఆయాసం వచ్చేస్తుంది డాగ్కి. అయితే ఒకటండి మీ అందరికి చెప్తున్నాను, క్లియర్గా బాగా వినండి, ఎందుకంటే వీడియో లాస్ట్ వచ్చిందిగా చెప్తున్నాను. డాగ్ చూశారు సారు, ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేసేయమని చెప్పారు. సర్జరీ రేపేనండి, రేపే సర్జరీ చేస్తున్నాము. రేపు ఈవినింగ్ 6:30కి తీసుకొచ్చి మన సర్జరీకి. అయితే సర్జరీ అయిపోయాక మీ అందరికీ వీడియో పెడతానండి. దాన్ని బాగున్న తర్వాత కుట్లు వేసిన తర్వాత సర్జరీ అయిపోయాక సర్జరీ వీడియో కూడా పెడతాను మీకు. అంటే సర్జరీ వీడియో మొత్తం పెట్టలేనండి, ఏదో చిన్న మొక్క పెడతాం అంతే. సర్జరీ వీడియో పెడతాను దయచేసి. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నానండి, మొన్న అడిగారు కదా మళ్ళీ ఇటు ఇలా అడుగుతున్నాను అనకండి. సర్జరీ చేయాలంటే కొంత కాస్ట్ పడుతుంది. మీకు అందరికీ ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని మీకు తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అంతేగాని కామెంట్లు ఎంత అవుతుంది సార్ అదొద్దు, మీరు కాల్ చేయండి ఎంత అవుతుంది నేను చెప్తాను. ప్రతి ఒక్కరు మన వీడియోని ఎవరెవరు చూస్తున్నారు అందరూ కూడా దయచేసి ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు విషయంలో మీరు ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు మనం చూద్దాం. సార్ ఇలాగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు, ఆపరేషన్ చేసి ఆ కాయ మొత్తం అది తీసేస్తే క్లియర్ అయిపోతుంది, ఇంకెప్పుడు రాదు, హెల్తీగా ఉంటుంది చక్కగా అది డాగ్. ఆ విషయం చెప్పారు, ఎందుకంటే వీడియో లాస్ట్లోకి వచ్చింది, లాస్ట్లో మళ్ళీ చెప్పలేకపోతే ప్రాబ్లం. అందుకనే సార్కి చూపించాం, సార్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. రేపు ఈవినింగే ఆపరేషన్. దయచేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీ భాగాలు మీరు ఎంత చేయగలిగితే అంత సహాయం నాకు చెయ్యండి. ఎందుకంటే ఎప్పుడో మరి తప్పదండి, ఇలాంటి విషయాల్లో మేము మొన్నే హెల్ప్ చేసాం కదా సార్, మళ్ళీ అలా హెల్ప్ చేస్తామని అనుకుంటే చేయవసరం లేదు. లేదండి మేము కూడా మా వంతు హెల్ప్ చేస్తామని మీరు నాకు సపోర్ట్ చేయగలిగితే చేయండి. చాలామంది అనుకుంటారు అందరూ ఇచ్చేస్తారేమో మీకు బోల్డ్ అంత డబ్బులు అని. అందరూ నాకు బోల్డ్ అంత డబ్బులు ఇచ్చేస్తే నిజం చెప్తున్నాను, పెద్ద షెల్టర్ కట్టించేస్తానండి. అంత సీన్ ఉండదండి అక్కడ, మీకు తెలీదు. రియాలిటీ అలా ఉండదు. అందరూ బోల్డ్ డబ్బులు ఇచ్చింది నాకేం ఇచ్చారు, నాకు చాలా తక్కువ వస్తుందండి, మీకు తెలియదు. చాలామందికి ఎవరైనా విషయం మీద మాట్లాడాలంటే కాల్ చేయండి, నేను చెప్తాను క్లియర్గా. అంత డబ్బులేమో నాకు వచ్చేవి. వచ్చిన డబ్బులే సద్వినియోగం చేసుకొని నా దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే కలుపుకొని వాటికి పెడతాను. లేదు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఏముందండి ఒక 2 పిడిగ్రీ ప్యాకెట్లు కొనుక్కొని అదే పెట్టుకుంటాను, నెక్స్ట్ ఫీడింగ్కి పనికొస్తాయి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మీ చేయాల్సిన హెల్ప్ నాకు చెయ్యండి దయచేసి. రెండోది
ఫోన్పే నెంబరు, జీపే నెంబర్లు ఇస్తున్నాను. 2 ఫోన్పే నెంబర్లు ఇస్తున్నాను. 2 నెంబర్లు ఫోన్పే నెంబర్ ఒక నెంబర్ అవ్వకపోతే ఇంకో నెంబర్కి చేయండి. జీపే నెంబర్ పై నెంబర్ ఇస్తున్నాను, దయచేసి చూడండి. మీకు ఒకవేళ పేమెంట్ ఏం అవ్వట్లేదు, ఏమైనా అవ్వట్లేదు అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను దాన్ని చెప్తాను దేనికి పంపించాలి ఏంటనేది. దయచేసి మీ సపోర్ట్ మాత్రం నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. దీని సర్జరీ అయిపోయాక నేను మీకు వీడియో పెడతాను మళ్ళీ ఎలా ఉంది ఏంటనేది. ప్రతిదీ అప్డేట్ ఇస్తానండి. నేను అప్డేట్ లేకుండా ఉండదు. నా దగ్గర అప్డేట్ లేకుండా ఉండదు. మెచ్యూర్డ్ పర్సన్ని, మీరు ఆ విషయంలో భయపడకండి. రెస్పాన్సిబుల్గా ఉంటాను. మీకు ప్రతి వీడియో కూడా అప్డేట్ ఇస్తాను. ఇలాంటి రెస్క్యూస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి. ఈ డాగ్స్ వాటి లైఫ్ని బాగు చేయాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో దాన్ని వదిలేస్తే చచ్చిపోద్ది డాగు. ఎందుకంటే ఇదిగోండి ఇటువైపు క్లినిక్, ఇక్కడే మేడం కీర్తి మేడం ఉన్నారు. కీర్తి మేడం మనకు ప్రిఫర్ చేశారు. చూసి సారు ఏమన్నారంటే సర్జరీ చేయాలమ్మా, సర్జరీ చేయకపోతే తగ్గితే ఇదే క్లినిక్, సర్జరీ చేయకపోతే తగ్గదు అని చెప్పారు. అందుకే సర్జరీ చేయండి సార్ ఓకే అని చెప్పాము. మేము అమౌంట్కి మాట్లాడుకున్నాం. కొంత అమౌంట్కి ఎంత అమౌంట్ అనేది మీరు పర్సనల్గా నాకు కాల్ చేసి అడిగితే నేను చెప్తాను ఎవరైనా హెల్ప్ చేస్తామంటే. లేదంటే మీకు తోచినంత హెల్ప్ మీరు చేయండి దయచేసి. కానీ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మనకెందుకులే అని మాత్రం అనుకోకండి. దాని పరిస్థితి బాగాలేదండి అసలు. అందుకని లేదంటే ఇంత కంగారు లేకపోతే ఇన్నిసార్లు రిక్వెస్ట్ ఎవరికి చెయ్యను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే మన సర్వీస్లోకి దిగామంటే, పట్టుకున్నామంటే ఫుల్ ప్లెజ్డ్గా చేయాలి. లేదంటే స్టార్టింగ్లోనే పట్టుకోకూడదు. అందుకే మీ అందరూ నాకు తోడున్నారనే ఉద్దేశంతో ఈ డాగ్ బాగు చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చానండి. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. దీనికి సర్జరీ అయిపోయాక మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను. సర్జరీకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. దీనికి సర్జరీ అయ్యాక నేను వీడియో పెడతాను, పోస్ట్ కూడా పెడతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని పెట్టండి. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.